హన్మకొండ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ 2వ డివిజన్ 20 సంవత్సరాల కింద ఏర్పడిన ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి చక్రపాణి అన్నారు. హన్మకొండ జిల్లా మహానగర పాలక సంస్థ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడారు. ఈ రోజు వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 20 సంవత్సరాల క్రితం ఎర్రజెండా ఆధ్వర్యంలో పేదలు ఇల్లేసుకొని అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. 20 సంవత్సరాలు అవుతున్నా కానీ మున్సిపాలిటీ అధికారులు అక్కడ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా వాటర్ కనెక్షన్ కానీ ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఈరోజు హన్మకొండ అనగానే మున్సిపాలిటీ అనగానే స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ అని చెప్పేసి పెద్ద పెద్ద ముద్దు మాటలు చెప్తా ఉన్నారు. మొత్తం సిటీ మొత్తం అభివృద్ధి అయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి స్కీములు పెట్టి రోడ్లను అదేవిధంగా మున్సిపాలిటీ దగ్గర కొంచెం గ్రీన్ సిటీ లాగా చేసి బొమ్మలు పెట్టి బాగా అభివృద్ధి అయిందని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు పాలకులు చెప్తా ఉన్నారు. కానీ ఒక్కసారి భగత్ సింగ్ కాలనీకి వచ్చి తొంగి చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుందని చెప్పేసి సందర్భంగా అడిగేదలుస్తాం. ఎటు నాగారం మంగపేట అంటే ఇంటీరియల్ ప్లేసు, అక్కడ రోడ్లు ఉండవు, వాటర్ ఉండే అని చెప్పేసి అంటారు. కానీ అక్కడ ప్రతి కాలనీలో సీసీ రోడ్ ఉన్నది. కానీ గ్రేటర్ వరంగల్ హైదరాబాద్ తర్వాత అత్యంత పెద్ద సిటీగా నమోదైనటువంటి వరంగల్లో 2వ డివిజన్లో ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో మాత్రం సీసీ రోడ్లు లేవంటే ఇంతంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడైనా ఉందా అని చెప్పి సందర్భంగా అడిగేదలుసాం. అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు గత పాలకులు ఒక మాట చెప్పిండ్రు, ఇంటింటికి నెల కనెక్షన్ ఇస్తున్నాం, అందరికీ వాటర్ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అదే ఎటు నాగారం మంగపేట ఇట్లాంటి ఇంటీరియల్ ప్లేస్లో కూడా ఇంటింటికి నల్ల కనెక్షన్ వస్తూ ఉంది. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ కాలనీకి ఇంటింటి నల్ల కనెక్షన్ ఇవ్వడానికి ఏం ఆటంకం వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు అడగాల్సాం. గత 6-7 నెలల క్రితం సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి, టెండర్ అయింది అని చెప్పేసి అడిగితే అధికారులు చెప్తా ఉన్నారు. మరి సీసీ రోడ్లు 6 నెలలు అవుతున్నా కొబ్బరికాయ కొట్టడానికి మున్సిపాలిటీ అధికారులకు కానీ లేకుంటే కార్పొరేషన్ ప్రజాప్రతినిధులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ తీరిక లేదా అని చెప్పేసి సందర్భంగా అడిగేదలుసాం. కాబట్టి తక్షణమే టెండర్ అయినటువంటి సీసీ రోడ్లకు వెంటనే ప్రారంభించండి. అదేవిధంగా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇవ్వండి. వాటితో పాటు మిగిలినటువంటి సీసీ రోడ్లకు మంజూరు చేయండి, డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి ఈరోజు అడగడం కోసం వచ్చాం. కాబట్టి ఈ సమస్యలు కనుక సానుకూలంగా స్పందించకపోతే నెల రోజులు టైం ఇస్తూ ఉన్నాం. నెల రోజుల సమస్యల పరిష్కారం కాకపోతే ఇక్కడే వంట వార్పు చేసి పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మున్సిపాలిటీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంత దూరం రాకుండా సానుకూలంగా ఆలోచించి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు బొట్ల చక్రపాణి, సిపిఎం హన్మకొండ జిల్లా కార్యదర్శి.